నీతిమంతుడా నిజమైన దేవుడా నిష్కళంకుడా నిబంధన దేవుడా నీతిమంతుడా నిజమైన దేవుడా నిష్కళంకుడా నిబంధన దేవుడా విశ్వాసముతో ఎదురు చూసు వారిని దైవ భయముతో నడుచుకునే వారిని విశ్వాసముతో ఎదురు చూసు వారిని దైవ భయముతో నడుచుకునే వారిని వృద్ధిలోకి నడిపించుదువు క్షేమముతో కాపాడెదవు వృద్ధిలోకి నడిపించుదువు క్షేమముతో కాపాడెదవు నీతిమంతుడా నిజమైన దేవుడా నిష్కళంకుడా నిబంధన దేవుడా ఆదరణే కరువై అనాథగా మారిన హాగరును దర్శించి కరుణించినావే ఆదరణే కరువై అనాథగా మారిన హాగరును దర్శించి కరుణించినావే నీ వైపు చూసి వారెవరికైనా నీ వైపు చూసి వారెవరికైనా ఆదరణ కలిగించుదువు ఆశీర్వాదము నింపుదువు ఆదరణ కలిగించుదువు ఆశీర్వాదము నింపుదువు నీతిమంతుడా నిజమైన దేవుడా నిష్కళంకుడా నిబంధన దేవుడా అన్యురాలు రూతు నీ వైపు చూడగా అన్యురాలుగా చేసి దీవించినావే అన్యురాలు రూతు నీ వైపు చూడగా అన్యురాలుగా చేసి దీవించినావే నిన్నాశ్రయించే ప్రజలెవరికైనా నిన్నాశ్రయించే ప్రజలెవరికైనా సమృద్ధిని కలిగించెదవు సంతోషముతో నింపుదువు సమృద్ధిని కలిగించెదవు సంతోషముతో నింపుదువు నీతిమంతుడా నిజమైన దేవుడా నిష్కళంకుడా నిబంధన దేవుడా
సన్నిధిలో కాచుకునే వారిని చేయలేని కార్యము లేదు, నీకు సాటి అయిన దైవము లేదు. నీవు చేయలేని కార్యము లేదు, నీకు సాటి అయిన దైవము లేదు. నీతిమంతుడా, నిజమైన దేవుడా, నిష్కళంకుడా, నిబంధన దేవుడా, నీతిమంతుడా, నిజమైన దేవుడా, నిష్కళంకుడా, నిబంధన దేవుడా, విశ్వాసముతో ఎదురు చూచు వారిని, దైవ భయముతో నడుచుకునే వారిని, విశ్వాసముతో ఎదురు చూచు వారిని, దైవ భయముతో నడుచుకునే వారిని వృద్ధిలోకి నడిపించును, క్షేమముతో కాపాడెదవు. వృద్ధిలోకి నడిపించును, క్షేమముతో కాపాడెదవు. నీతిమంతుడా, నిజమైన దేవుడా, నిష్కళంకుడా, నిబంధన దేవుడా. థ్యాంక్ యూ అమ్మా. ప్రియులారా, మనము మంచి సమయానికి వచ్చున్నాము. దైవ సేవకులను వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. మొదటిగా టి నోవాహ్ గారు పాస్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. తర్వాత సొలొమోనయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. ప్రియులారా, దయచేసి సేవకులను గౌరవించవలసిన అవసరత ఎంతో ఉంది. ప్రియులారా, అయ్యగారు సొలొమోనయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత ప్రేమ్ కుమారయ్య గారు, పాస్టర్ ప్రేమ్ కుమారయ్య గారు ఏజిఎం ఫౌండర్ అయినటువంటి వాక్యోపదేశకులు, దైవజనులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగున్నే పాస్టర్ సాధు సుందర్ సింగ్ గారు, వారు పెద్దవారు, సాధు సుందర్ సింగ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ప్రియులారా, మరి అయ్యగారు వస్తున్నారు. దయచేసి చప్పట్లు కొట్టి అయ్యగారిని ఆహ్వానించుకుందాం. పాస్టర్ నోవా గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేసుకుందాం. దైవ సేవకురాలు సిస్టర్ అక్యూనా గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. అక్యూనా గారు, ప్రియులారా, దైవ సేవకులు వేదికను అలంకరించి ఉన్నారు. చాలా సంతోషము. సమయానికి అందరూ వచ్చిన్నారు. మరొక పాట పాడి మనము దేవునిలో ఆనందిద్దాము. 4వ నంబరు పాట సిస్టర్ మెర్సీ, 4వ నంబరు పాట మెర్సీ గారు వచ్చి పాట పాడి వినిపిస్తారు. కనబడలేదే.
యేసు రాజా నీకే వందనం, నా ప్రాణనాథ నీకే వందనం. ఇంతగా నన్ను మార్చినా యేసయ్య నీకే స్తుతి వందనం. అవువింతగా నన్ను మలచినా యేసయ్య నీకే అభివందనం. ఇంతగా నన్ను మార్చినా యేసయ్య నీకే స్తుతి వందనం. బహువింతగా నన్ను మలచినా యేసయ్య నీకే అభివందనం. ఇంతైన రీతిలో నా బ్రతుకును మార్చినా, ఇంతైన రీతిలో నా బ్రతుకును మార్చినా, సొంతైన మనిషిగా నన్ను చేసినా, నీ సొంతైన మనిషిగా నన్ను చేసినా యేసు రాజా నీకే వందనం, నా ప్రాణనాథ నీకే వందనం. యేసు రాజా నీకే వందనం, నా ప్రాణనాథ నీకే వందనం. ఇంతగా నన్ను మార్చినా యేసయ్య నీకే స్తుతి వందనం. బహువింతగా నన్ను మలచినా యేసయ్య నీకే అభివందనం. దానిని నేనేనని అనుకుంటిని, నాకంటే గొప్పవారు మీరంటిని. దానిని నేనేనని అనుకుంటిని, నాకంటే గొప్పవారు మీరంటిని. అభిషక్తుని దర్శనమే నాకు కలిగెను, అభిషక్తుని దర్శనమే నాకు కలిగెను. తొక్కింపు మనసు నాకు కలిగెను, తొక్కింపు మనసు నాకు కలిగెను. యేసు రాజా నీకే వందనం, నా ప్రాణనాథ నీకే వందనం. యేసు రాజా నీకే వందనం, నా ప్రాణనాథ నీకే వందనం. ఇంతగా నన్ను మార్చినా యేసయ్య నీకే స్తుతి వందనం. బహువింతగా నన్ను మలచినా యేసయ్య నీకే అభివందనం. వింతైన రీతిలో నా బ్రతుకును మార్చినా, వింతైన రీతిలో నా బ్రతుకును మార్చినా, సొంతైన మనిషిగా నన్ను చేసినా, నీ సొంతైన మనిషిగా నన్ను చేసినా యేసు రాజా నీకే వందనం, నా ప్రాణనాథ నీకే వందనం. యేసు రాజా నీకే వందనం, నా ప్రాణనాథ నీకే వందనం.
యేసు రాజా నీకే వందనం, నా ప్రాణనాథ నీకే వందనం, నా ప్రాణనాథ నీకే వందనం, నా ప్రాణనాథ నీకే వందనం. థ్యాంక్ యూ. 2వ నంబరు పాట మనం ఇప్పుడు పాడుకుందాము. సహోదరుడు పాస్టర్ గారు శామ్ మన ముందుకు వచ్చి 2వ నంబరు పాట పాడుతుండగా మనమందరము కలిసి ఆ పాట నేర్చుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దైవజనులు ప్రేమ్ కుమారయ్య గారు రచించి స్వరపరిచినటువంటి పాటల్లో నుంచి షీట్లోంచి 2వ నెంబర్ పాటను పాడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. కలుగ చేసుకో కలవరాల మధ్యలో కన్నీటిలోయలో కలత చెందిన నా హృదయమును కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా. కలవరాల మధ్యలో కన్నీటిలోయలో కలత చెందిన నా హృదయమును, కలవరాల మధ్యలో కన్నీటిలోయలో కలత చెందిన నా హృదయమును, కనుమరుగైన నా బ్రతుకును, కనుమరుగైన నా బ్రతుకును కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా. నీ కృపతో నీ దయతో కలుగ చేసుకో, నీ కృంగిన సమయములో కలుగ చేసుకో, నీ కృపతో
నీ దయతో కలుగ చేసుకో, నీ కృంగిన సమయమున కలుగ చేసుకో, నా కష్టకాలములో కలుగ చేసుకో, నా కష్టకాలములో కలుగ చేసుకో, ఈ దీనుని పక్షముగా కలుగ చేసుకో, ఈ దీనుని పక్షముగా కలుగ చేసుకో, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిస్తూ రెండోసారి నాతో కలిసి పాడుతూ ప్రభువును మహిమ పలుకుతాం. మన ప్రతి విషయంలో కలుగు చేసుకునేటువంటి దేవుడు, నిన్ను నన్ను విడిచిపెట్టగా ప్రతి విషయంలో నీకు నాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, మనందరూ కృతజ్ఞత కలిగి అయ్యా నా పరిస్థితుల్లో కలుగు చేసుకునే దేవానికి స్తోత్రం అంట. ఆయన స్తుతిద్దాం. నా తలుపు ప్రతి మలుపులు కలుగ చేసుకో, నా గెలుపుకు ప్రతినిధిగా కలుగ చేసుకో. పాడదామా రెండోసారి అందరం? నా తలుపు ప్రతి మలుపులు కలుగ చేసుకో, నా గెలుపుకు ప్రతినిధిగా కలుగ చేసుకో, నా జీవన గమనములో కలుగ చేసుకో, నా జీవన గమనములో కలుగ చేసుకో, నా జీవన దాత నీవే కలుగ చేసుకో, నా జీవన దాత నీవే కలుగ చేసుకో, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా. పాడదామందరం. కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా. నా వ్యాధిలో నా బాధలో కలుగ చేసుకోయ్యా, నా శోధన నా ఆవేదనలో కలుగు చేసుకో ప్రభువా, నా దుఃఖ సమయంలో కలుగు చేసుకో, నా ఒంటరి బ్రతుకులో కలుగు చేసుకో, నాకు తోడుగా ఉండి నన్ను నడిపించినటువంటి దేవా నీకే స్తోత్రం. ఆయన ఆరాధన చేస్తూ ఆయన భయపడతా స్తోత్రమయ్యా. నా వ్యాధులు నా బాధలు కలుగ చేసుకో, నా శోధన ఆవేదన కలుగ చేసుకో, నా వ్యాధులు నా బాధలు కలుగ చేసుకో, నా శోధన ఆవేదన కలుగ చేసుకో, నా దుఃఖ సమయములో కలుగ చేసుకో, నా దుఃఖ సమయములో కలుగ చేసుకో, నా ఒంటరి బ్రతుకులో కలుగ చేసుకో, నా ఒంటరి బ్రతుకులో కలుగ చేసుకో, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా. కలవరాల మధ్యలో కన్నీటిలో ఎలో కనుమరుగైనా నా హృదయమును, కలవరాల మధ్యలో కన్నీటిలో ఎలో కలత చెందిన నా హృదయమును, కనుమరుగైనా నా బ్రతుకును, కనుమరుగైనా నా బ్రతుకును
కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును. థ్యాంక్ యూ బ్రదర్. ప్రియులారా, ఇప్పుడు దైవ సేవకులు వచ్చి ఆరాధన నడిపిస్తారు. మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ అయ్య గారు ముందుకు వచ్చి మరి ఆరాధన నడిపిస్తారు. అందరం కూడా లేచి నిలబడదామండి. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే, చాలాసేపటి నుంచి కూర్చున్నారు కదా, దయచేసి లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ కూడా మీ దగ్గర పాటల పేపర్స్ ఉన్నాయి కదండి, ఎవరి దగ్గరన్నా లేకపోతే మీరు తీసుకోండి, అవి ఉచితంగా మీకు ఇవ్వబడుతున్నాయి. ఎవరి దగ్గర లేకపోతే మీరు అడిగి మరి మీరు తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ మొదటి రాత్రి ప్రభు మన మధ్యలో ఉన్నారు. ప్రత్యేకమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఈ 3 దినాలు ప్రభు మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. అందరం కూడా ఒక్కసారి అలా కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ఒక్కసారి మీ కళ్ళు మూసుకోండి. ఒక్కసారి దేవుని వైపు చూద్దాం. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దయగలిగిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీ సన్నిధి మాకు దయచే ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం. మీ బల ప్రసన్నత మాకు దయచే నాయనా, మీకు స్తోత్రం, స్తోత్రం. ఈ రాత్రి మా మధ్యకు దిగిరండి ప్రభువా, మీకు స్తోత్రం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా, మీకు స్తోత్రం. అయ్యా మీరు నడిపించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు ప్రభువా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, స్తోత్రం. బలవంతుడా నీకు స్తోత్రం, స్తోత్రం. శక్తిమంతుడా నీకు స్తోత్రం, స్తోత్రం. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నీతిమంతుడా నిజమైన దేవుడా, నిష్కళంకుడా నిబంధన దేవుడా, నీతిమంతుడా నిజమైన దేవుడా, నిష్కళంకుడా నిబంధన దేవుడా, నీతిమంతుడా నిజమైన దేవుడా, నిష్కళంకుడా నిబంధన దేవుడా. విశ్వాసముతో ఎదురు చూచు వారిని, దైవ భయముతో నడుచుకునే వారిని, విశ్వాసముతో ఎదురు చూచు వారిని, దైవ భయముతో నడుచుకునే వారిని వృద్ధిలోకి నడిపించుదువు, క్షేమముతో కాపాడుదువు. వృద్ధిలోకి నడిపించుదువు, అందరూ కలిసి పాడదాం. క్షేమముతో కాపాడుదువు. నీతిమంతుడా నిజమైన దేవుడా, నిష్కళంకుడా నిబంధన దేవుడా. ఆదరణే కరువై అనాథగా మారిన హాగరును దర్శించి కరుణించినావే.
చూసే వారెవ్వరికైనా ఆదరణ కలిగించుదువు, ఆశీర్వాదము నింపుదువు, ఆదరణ కలిగించుదువు, ఆశీర్వాదము నింపుదువు. నీతిమంతుడా, నిజమైన దేవుడా, నిష్కళంకుడా, నిబంధన దేవుడా, నీతిమంతుడా, నిజమైన దేవుడా, నిష్కళంకుడా, నిబంధన దేవుడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్యురాలు రూతు నీ వైపు చూడగా ధన్యురాలుగా చేసి దీవించినావే. అన్యురాలు రూతు నీ వైపు చూడగా ధన్యురాలుగా చేసి దీవించినావే. నిన్నాశ్రయించే ప్రజలెవ్వరికైనా, నిన్నాశ్రయించే ప్రజలెవ్వరికైనా సమృద్ధిని కలిగించెదవు, సంతోషముతో నింపుదువు, సమృద్ధిని కలిగించెదవు, సంతోషముతో నింపుదువు. నీతిమంతుడా, నిజమైన దేవుడా, నిష్కళంకుడా, నిబంధన దేవుడా, నీతిమంతుడా, నిజమైన దేవుడా, నిష్కళంకుడా, నిబంధన దేవుడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఊహలకే అందని ఘనమైన కార్యములు ఊరకనే చేయగల శక్తిమంతుడా. అందరూ కలిసి పాడదాం. ఊహలకే అందని ఘనమైన కార్యములు ఊరకనే చేయగల శక్తిమంతుడా. నీ సన్నిధిలో కాచుకునే వారికై, నీ సన్నిధిలో కాచుకునే వారికై చేయలేని కార్యము లేదు, నీకు సాటి అయిన దైవము లేదు, నీవు చేయలేని కార్యము లేదు, నీకు సాటి అయిన దైవము లేదు. నీతిమంతుడా, నిజమైన దేవుడా, నిష్కళంకుడా, నిబంధన దేవుడా, నీతిమంతుడా, నిజమైన దేవుడా, నిష్కళంకుడా, నిబంధన దేవుడా. విశ్వాసముతో ఎదురు చూచు వారిని, దైవ భయముతో నడుచుకునే వారిని, విశ్వాసముతో ఎదురు చూచు వారిని, దైవ భయముతో నడుచుకునే వారిని వృష్టిలోకి నడిపించుదువు, క్షేమముతో కాపాడెదవు, వృద్ధిలోకి నడిపించుదువు, క్షేమముతో కాపాడెదవు. నీతిమంతుడా, నిజమైన దేవుడా, నిష్కళంకుడా, నిబంధన దేవుడా, నీతిమంతుడా, నిజమైన దేవుడా, నిష్కళంకుడా, నిబంధన దేవుడా.
దైవ భయముతో నడుచుకునే వారిని, విశ్వాసముతో ఎదురు చూచు వారిని, దైవ భయముతో నడుచుకునే వారిని వృద్ధిలోకి నడిపించును, క్షేమముతో కాపాడును, 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 వృద్ధిలోకి నడిపించును, క్షేమముతో కాపాడును. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియులరా, విశ్వాసంతో ఎదురు చూచువారు, దైవ భయముతో నడుచుకునేవారు ఏనాటికైనా వృద్ధిలోకి వస్తారు. ఏనాటికైనా, ఎప్పటికైనా వృద్ధిలోకి వస్తారు. విశ్వాసంతో ఎదురు చూచువారు, దైవ భయముతో నడుచుకునేవారు వృద్ధిలోకి వస్తారు. వారు ఎక్కడ ఉన్నా, ఏ మూలన ఉన్నా, మారుమూల పల్లెల్లో ఉన్నా, ఏ మరుగులో ఉన్నా, వారు ఎప్పటికైనా వృద్ధిలోనికి వస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో ఇంతవరకు కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరినీ సమృద్ధిగా దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టమా. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం గతించిపోతా ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ మొదటి దినాన్ని, ఈ సంతోషాన్ని మనం ఆస్వాదిద్దాం. ప్రియులారా, తిన్నగా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఈ 3 దినాలు ప్రభు మన పక్షా నుండి బలమైన వర్తమానం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, 23 సంవత్సరాలు ఈ దర్శనం నేను ప్రారంభించినప్పుడు పుట్టిన పిల్లలు కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆడపిల్లకాయలకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కూడా పుట్టేసి ఉండరు. 22 ఏళ్ళు గతించిపోయి 23వ ఏట ఈ సభలు జరుగుతున్నాయి. రేపు ఎల్లుండి కూడా ఇక్కడ జరుగుతాయి. దయచేసి మీ పిల్లల్ని అటు ఇటు తిప్పకుండా ఇక ప్రశాంతంగా కూర్చోవాలని ప్రభుపేట నేను కోరుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ప్రసంగాన్ని స్టార్ట్ చేసే ముందుగా మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నా. మిమ్మల్ని నడిపించేది ఎవరు? మిమ్మల్ని నడిపించేది ఎవరు? నిన్ను నడిపించేది ఎవరు? మమ్మల్ని ఎవరు నడిపిస్తారు పాస్టర్ గారు?
మేమన్నా చిన్నపిల్లలమా? ఇక్కడ చిన్నపిల్లలు పెద్ద పిల్లలని నేను మాట్లాడటంలే. మిమ్మల్ని నడిపించేది ఎవరు? బాగా వినాలి. హూ లీడ్స్ యువర్ లైఫ్? మిమ్మల్ని నడిపించేది ఎవరు? ఎవరు మిమ్మలను నడిపిస్తున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఆలకించండి. ఈ లోకంలో మనుషులు వాళ్ళకు వాళ్ళే నడుస్తున్నారా? ఎవరైనా నడిపిస్తున్నారా అనే సత్యాన్ని మనం బాగా గమనించుకోవాలి. నేను ఈ ప్రశ్న అడిగినప్పుడు కొంతమంది అనుకోవచ్చు, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాను, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాను, భాషలు మాట్లాడుతున్నాను, నన్ను ఎవరు నడిపిస్తారు? మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారా, భాషలు మాట్లాడుతున్నారా అని నేను అడగడంలే. మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? అయ్యా, నేను పాస్టర్ గారిని, సంఘాన్ని నేను నడిపిస్తున్నాను, అలాంటిది నన్నెవరు నడిపిస్తారు? మీరు పాస్టర్ గారా, బిషప్ గారా, మీ డిజిగ్నేషన్ నేను అడగడంలే. మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు ప్రియులరా? బాగా ఆలోచించండి. ఎయిదర్ మెన్ ఆర్ ఉమెన్, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కానీ 4 విధాలుగా మనిషి నడిపించబడుతున్నాడు. 4 విధాలుగా మనిషి నడిపించబడుతున్నాడు. ఈ 4 విధాల్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు దేనికో దానికి కనెక్ట్ అయిపోయి ఉంటారు. అది మీరు చూసుకోవాలి. 4 విధాలుగా మనిషి నడిపించబడుతున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే దురాత్మల చేత నడిపించబడుతున్నాడు, దయ్యముల చేత నడిపించబడుతున్నాడు. మీరు అడగవచ్చు, పాస్టర్ గారు మేము దేవుడి బిడ్డలం అండి. ఎస్, మీరందరూ నేనందరం దేవుడి బిడ్డలమే. కానీ నడిపించేది మాత్రం దెయ్యాలు. మీకు తెలుసా ఈ సంగతి? అందరం దేవుడి పిల్లలే, కానీ నడిపించేది మాత్రం దెయ్యాలు నడిపిస్తున్నాయి, దురాత్మలు నడిపిస్తున్నాయి. ఈ సత్యం వాళ్ళకు గ్రహింపలేక ఆ దెయ్యముల చేత నడిపించబడతా ఉండరు. ఈ రాత్రి పక్కా ప్రూఫ్తో ఈ వాక్యం మీ ముందు నేను పెట్టబోతున్నా. ఎంతమంది ఈనాడు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దయ్యముల చేత నడిపించబడుతున్నారు, దురాత్మల చేత నడిపించబడుతున్నారు. ఇక ఈ ప్రసంగంలో రెండవ భాగం ఏంటంటే శరీర సంబంధంగా నడిపించబడతారు. శరీరానుసారులుగా, శరీరము చెప్పినట్టుగా, శరీరములో వచ్చే ఉద్రేకాలు, పొంగులు, కోరికలు, ఆ శరీరానుసారంగా మనిషి నడిపించబడతాడు. మూడవది డబ్బులు, ధనాపేక్ష చేత మనిషి నడిపించబడతాడు. 4వది పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు. హల్లెలూయా! చప్పలు కొడదాం ప్రియులారా, చప్పలు కొడదాం. పరిశుద్ధాత్మ చేత మనిషి నడిపించబడతాడు. ఈరోజు ఈ రాత్రి నువ్వు దేని చేత నడిపించబడుతున్నావో నీవు గ్రహించుకోవాలి. మొట్టమొదటిది దురాత్మల చేత మనిషి నడిపించబడతాడు. దురాత్మలు, కొన్ని కోట్ల దురాత్మలు మనుషులను నడిపిస్తూ ఉన్నాయి. చర్చికి పోతాం, పో కూర్చో, బయటకు వస్తే నిన్ను నడిపించేది నేనేగా.
అనేక మంది పేరుకు దేవుడి బిడ్డలు దయ్యముల చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయి ఉన్నారు. దయ్యములే వాళ్ళని నడిపిస్తూ ఉన్నాయి. ఎంతో మంది దైవ సేవకులను సైతం దయ్యములు నడిపిస్తున్నాయి. ఆ దయ్యముల చేత వాళ్ళు నడిపించబడుతూ దేవుని సేవ చేస్తున్నామన్న ముసుగులో ఉన్నారు. వాక్యం కూడా మీకు చూపిస్తా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, కానీ దురాత్మల చేత నడిపించబడడం ఎంతవరకు సమంజసం? అసలు మేము ఎందుకు దురాత్మల చేత మేము నడిపించబడతామండి? మేము ఎందుకు నడిపించబడతామంటారా? అవ్వ ఆదాములు ఉన్నది ఎక్కడ? ఏదేను తోటలో ఉన్నారు. నడిపించబడింది ఎవరి చేత చెప్పండి? దురాత్మ చేత. ఉన్నది ఏదేను తోట, నడిపించబడింది దురాత్మ చేత కాదా? ఆ దురాత్మలే కదా దేవుడు వద్దన్న పని చేయడానికి ప్రేరేపించి నడిపించి తినేదాకా ఒప్పుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో మంది దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దేవుని పని చేస్తున్నాం అని చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ వాళ్ళు భయంకరమైన దురాత్మల చేత నడిపించబడుతున్నారన్న సంగతి మినిమం నాలెడ్జ్ కూడా లేదు, గ్రహింపు లేదు. అందుకనే ఈ రాత్రి మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? దేవుడా దయ్యమా? దేవుడు నడిపిస్తున్నాడా? దయ్యం నడిపిస్తుందా? దయ్యము నడిపించుతున్న తన సంగతి కూడా గ్రహింపలేని స్థితిలో నువ్వు ఉంటే అసలు నువ్వు ఏమి విశ్వాసివే? ఒక్కసారి ఆలోచించుకోండి. పాస్టర్ గారు, దేవుడి బిడ్డల్ని దయ్యం నడిపిస్తుందా? ఏదేను తోటలో అవ్వ ఆదాముల్ని సాతాను నడిపించలేదా? ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజైన సౌలు, దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా దీవించాడు, ఎంత బలపరిచాడు. ఇశ్రాయేలు 12 గోత్రములలో చివరి గోత్రమైన బెన్యామీను గోత్రం నుంచి దేవుడు అతన్ని ఎన్నుకొని 11 బలమైన గోత్రాలను పక్కన పెట్టి దేవుడు అతన్ని ఎన్నుకుని రాజుని చేస్తే, రాజు అయిన తర్వాత సౌలు ఏ ఆత్మ చేత నడిపించబడ్డాడు? ఏ ఆత్మ చేత నడిపించబడ్డాడండి? మొట్టమొదటి ఆత్మ అహంకారపు ఆత్మ. సైతానికి పేటెంట్ హక్కు అదే కదా. అపవాది పేటెంట్ హక్కు అహంకారమే కదండి. అటువంటి అహంకారం అనే దురాత్మ చేత సౌలు నడిపించబడలేదా? నేను రాజుని అన్న అహంకారం అతనిలోకి రాలేదా? అహంకారం అనే దురాత్మ చేత సౌలు నడిపించబడలేదా? 2, నిర్లక్ష్యం. దేవుని మాటలంటే నిర్లక్ష్యం. దేవుడు మాట అంటే నిర్లక్ష్యం. ఇదొక భయంకరమైన దురాత్మ. చాలా మందిని నేడు కూడా పట్టేస్తుందండి. చాలా మందిని భయంకరంగా ఈ యొక్క నిర్లక్ష్యం అనే దురాత్మ పట్టేస్తుంది. అహంకారం అనే దురాత్మ పట్టేస్తుంది. దురాత్మలు అంటే ఏదో గిలగిలగిలగిల కొట్టేసుకోవడం, పడిపోవడం అనుకుంటున్నారా? వాటికంటే పెద్ద దెయ్యాలు ఇవి. ఎంత వాక్యం చెప్పినా, ఎంత బలపరిచినా, ఎంత ప్రార్థించినా, ఎంత హెచ్చరించినా, ఎంత ప్రోత్సహించినా, ఎంత ఏం చేసినా కూడా ఈ యొక్క నిర్లక్ష్యం అనే దురాత్మలు పట్టి మనుషుల్ని పీడించేస్తున్నాయి. ఈ యొక్క సౌలు అనే రాజు దీన స్థితిలో నుంచి అతని వృత్తి ఏమిటి, ప్రవృత్తి ఏమిటి? గాడిదలను పెంచుకోవడం, గాడిదలను కాచుకోవడం. అతని వృత్తి, ప్రవృత్తి. అలాంటి స్థితిలో ఉన్న సౌలుని దేవుడు రాజుని చేస్తే అతనికి అహంకారం అనే దురాత్మ పట్టింది.
నిర్లక్ష్యం అనే దురాత్మ పట్టింది. తర్వాత తిరుగుబాటు అనే దురాత్మ పట్టింది. చూడండి ఎన్ని దురాత్మలు పట్టి అతన్ని పీడించి నడిపించి పాడు చేసినాయో. అహంకారం అనే దురాత్మ, నిర్లక్ష్యం అనే దురాత్మ, తిరుగుబాటు అనే దురాత్మ. ఇన్ని దురాత్మల చేత సౌలు పీడించబడి నడిపించబడి చివరాక సర్వనాశనం అయిపోయాడు. అతను దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి, అభిషేకించబడిన వ్యక్తి. సమూయేలు అభిషేకించలేదా? మీరు చదవలేదా? అభిషేకించబడిన వ్యక్తి కదా. అందుకే నేను మొదట చెప్పా, అయ్యా నేను భాషలు మాట్లాడుతున్నా, నేను అభిషేకించబడ్డా, అయ్యా నేను అడగడంలా. మీ భాషలు మీ యొక్క అభిషేకాలు పక్కన పెట్టుకోండి. మీరు ఎవరి చేత నడిపించబడుతున్నారో ఈ రాత్రి అడుగుతున్నా. నేను ప్రవచనం మాట్లాడతా, ప్రవచనాలు మాట్లాడతా, నేను చెప్పినవి కూడా జరిగినాయి, అయ్యని నాకొద్దు. నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్నావు అది కావాలి. ఈ రాత్రి అది కావాలి. నువ్వు ఎవరి చేత, ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నావు? ఈనాడు జ్ఞానులము, తెలివైన వాళ్ళమి, శాస్త్రాలన్నీ మాకు తెలుసు అనుకున్న వాళ్ళు అహంకారం అనే దురాత్మ చేత నడిపించబడటం లేదా? అహంకారం అనే దురాత్మ చేత వాళ్ళు నడిపించబడుతూ అసలు ఎవరి చేత నడిపించబడుతున్నారో కూడా అర్థం కాని స్థితిలో వాళ్ళు బతకడం లేదా? ఈ విధంగా సౌలు ఈ దురాత్మల చేత నడిపించబడి చివరికి ఏమయ్యాడు ప్రియులారా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా అసూయ అనే దురాత్మ చేత సౌలు నడిపించబడలేదా? ప్రాణాలకు తెగించి దావీదు గొల్యాతు మీదకు పోతే ఆ స్త్రీలు దావీదుకి 10,000 స్తోత్రాలు, సౌలుకి 1,000 కొలది, దావీదుకి 10,000 కొలది అనగానే ఇతనిలోకి ఏమొచ్చింది? భయంకరమైన అసూయ అనే దురాత్మ రాలేదా? ఈ అసూయలు, ఈ యొక్క నిర్లక్ష్యము, తిరుగుబాటు, అహంకారం ఇవన్నీ దైవ సంబంధమైనవా, దురాత్మ సంబంధమైనవా? ఇటువంటి దయ్యముల చేత, దురాత్మల చేత సౌలు నడిపించబడ్డాడు. అదే సౌలు ఒకరోజు అభిషేకించబడ్డాడు. అదే సౌలు ఒకరోజు ప్రవక్తల్లో ఒకని వంటి వాడుగా ఉన్నాడు, ప్రవచనాలు మాట్లాడాడు. కానీ అదే సౌలు ఇటువంటి దురాత్మల చేత నడిపించబడి చెడిపోయాడు. ప్రియ స్నేహితులారా, ఈరోజు మీరు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారు? అసలు మిమ్మల్ని నడిపించేది ఎవరో? గంట సేపు ప్రార్థన చేస్తాం, బయటకు వచ్చి ఎవరన్నా బాగుంటే చూసి వారలేం. ఎవరైనా కొంచెం హెచ్చింపు అయితే మనం చూసి మనం తట్టుకోలేము. అంటే మనం ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాం? దురాత్మ చేత నడిపించబడటం లేదా? అసూయ అనే దురాత్మ చేత సౌలు నడిపించబడలేదా? దావీదంటే విపరీతమైన అసూయ ద్వేషముతో, అటువంటి దురాత్మలతో సౌలు నడిపించబడలేదా? ఈనాడు కూడా క్రైస్తవ బిడ్డలుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎంతమంది ప్రియులారా ఇటువంటి దురాత్మల చేత నడిపించబడతా ఉన్నారు. మందిరాలకు పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. కానీ వాళ్ళు నడిపించబడేది మాత్రం అహంకారం అనే దురాత్మల చేత, నిర్లక్ష్యం అనే దురాత్మల చేత, తిరుగుబాటు అనే దురాత్మల చేత, అసూయ అనే దురాత్మల చేత. ఇటువంటి దురాత్మల చేత మనుషులు నడిపించబడతా ఉన్నారు. మాబోటి వివేకం కలిగిన దైవ సేవకులకి ఇవన్నీ అర్థమవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి రాత్రి మిమ్మల్ని నడిపించేది ఎవరని సూటిగా స్పష్టంగా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. మీకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక సంసోను గురించి మనము మాట్లాడుకుంటే, సంసోను అసలు అతని యొక్క పుట్టుకే ప్రత్యేకమైంది కదండి.
అతని జన్మమే ప్రత్యేకమైంది కదా. దేవుని సంకల్పములో, దేవుని ఉద్దేశములో, దేవుని ఆలోచనలో ఒక ఉద్భవించిన తలంపు సంసోను. అంటే అతని యొక్క జన్మము ఎంత గొప్పది చూడండి ప్రియులారా. అంటే దేవుని ఆలోచనలో పుట్టిన వ్యక్తి ఆ సంసోను. దేవుని బలమును ధరించుకున్న వ్యక్తి ఆ సంసోను. అటువంటి సంసోను ఏ ఆత్మచేత నడిపించబడ్డాడు? ఏ ఆత్మచేత ప్రియులారా? వ్యభిచారపు ఆత్మచేత నడిపించబడలేదా? సంసోను అంటే కేర్ ఆఫ్ అడ్రస్ వేశ్య గృహం కాలేదా? సరసాలు, సల్లాట్లు, పొడుపు కథలు, నవ్వులాట్లుగా జీవితాన్ని గడపలేదా? దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తిని, నాజీరు చేయబడిన వ్యక్తిని ఏమాత్రం ఉన్న గ్రహింపుతో బతికాడా? జుట్టుకు నాజీరు ఉంది కానీ బతుక్కు నాజీరని అతనేమన్నా గుర్తించాడా? జుట్టుకు నాజీరు అనుకున్నాడు, బతుక్కే నాజీరు లేదు, ఏమీ లేదు. ఎక్కడికి పోయినా వేసి ఇంటికి పోయేదంతే. అతని ద్వారా దేవుడు ఎంతో చేయాలని తలంచాడు, కానీ అతి కొద్ది సమయంలోనే శత్రువులకు చిక్కిపోయి నశించిపోయాడు. అంటే దుష్టులతో కూడా కలిసి అతను మరణించాల్సి వచ్చింది. దుష్టులతో కూడా కలిసి అతను ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఈ స్థితి ఇతనికి వచ్చిందంటే అతను వ్యభిచారపు ఆత్మచేత నడిపించబడ్డాడు. ఈనాడు ఎంతమంది ప్రియులారా ఊహల్లో, తలంపుల్లో, ఆలోచనలో, నడవడికలో వ్యభిచార తలంపులతో, అపవాది యొక్క వ్యభిచార సంబంధమైన ఆత్మతో నడిపించబడుతున్నారు. ఒకసారి ఆలోచించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారు? ఎవరు మిమ్మల్ని నడిపిస్తున్నారు? దురాత్మలు మిమ్మల్ని నడిపిస్తున్నాయా? ఎవరు మిమ్మల్ని నడిపిస్తున్నారు? సంసోన్ని నడిపించింది ఆ దురాత్మలే కదా. సౌలుని నడిపించింది ఆ దురాత్మలే కదా. ఎంతో మంది భక్తులను ఆ సాతాను తన హస్తాల్లోకి వాడు తీసుకుని నడిపించి పాడు చేశాడు కదా. ఈరోజు కూడా ఎంతో మంది క్రైస్తవులు అపవాది చేతుల్లో ఉన్నారు. చాలా విచారం అండి. దేవుని బిడ్డలు దయ్యము చేతుల్లో. ట్యాగ్లైన్ బాగుంది కదా. దేవుని బిడ్డలు దయ్యము చేతుల్లో. చాలా విచారం అండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి చాలా కోపం వస్తూ ఉంటుంది. కోపం ఎవరి లక్షణం అండి చెప్పండి? అంటే కోపం విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. ద్వేషము నెలలు సంవత్సరాలైన ద్వేషాన్ని, పగని కడుపులో పెట్టుకుని ఉంటారు. ఇవన్నీ ఎవరి లక్షణాలండి? ఎవరు వీళ్ళని నడిపిస్తున్నారు? కొంతమంది నోరు తెరిస్తే అబద్ధాలు ప్రియులారా. అసలు అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. మరి దేవుని బిడ్డలైన వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతున్నారంటే వీళ్ళు ఎవరి చేత నడిపించబడుతున్నారు? దురాత్మల చేత నడిపించబడటం లేదా? దేవుని బిడ్డలుగా చెప్పుకుంటూ ఇటువంటి దురాత్మల చేత నడిపించబడుతూ కనీసం గ్రహింపు లేకుండా బతికేస్తున్నారు. ఎంత విచారం అండి, ఎంత బాధ ప్రియులారా. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాడు, హూ లీడ్స్ యువర్ లైఫ్? మీ జీవితాన్ని నడిపించేది ఎవరు? దేవుడా, దయ్యమా? దేవుడు నడిపిస్తున్నాడా? దయ్యము నడిపిస్తుందా? ఎంతో మంది జీవితాలను దయ్యము నడిపిస్తున్నా అన్నదన్న సంగతి మీకు తెలుసా? మీ జీవితం కూడా దయ్యము చేతుల్లోనే ఉందని, వాడే మిమ్మల్ని నడిపిస్తున్నాడని మీకు తెలుసా? మందిరానికి రానీయుడు, ప్రార్థన చేయనీయుడు, వాక్యానికి లోబడినీయుడు, ఉపదేశానికి విధేయత చూపనీయుడు, మందిరానికి పోతే నిద్ర పుట్టిస్తాడు, పాస్టర్ల మీద వ్యతిరేకంగా మాట్లాడే ఆత్మ నీకు పుట్టిస్తాడు, దేవుని సేవకుల మీద అనుమానాన్ని, అవిధేయతను పుట్టే ఆత్మను మీకు కలిగిస్తాడు.
ఇవన్నీ దురాత్మ క్రియలని మీకు తెలుసా? నిర్లక్ష్యం, సోమరితనం, అశ్రద్ధ. ఏమండి, ఎంత బాధకరం ప్రియులారా. దేవుడంటే అశ్రద్ధ, సోమరితనం, నిర్లక్ష్యం, లెక్కలేంతనం. ఇవన్నీ దురాత్మలు మిమ్మల్ని నడిపిస్తున్నాయన్న సంగతి మీకు తెలుసా? ఏం తెలియకుండా గుడ్డు వాళ్ళ మాదిరిగా మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, అంతవరకే మాకు తెలుసు అనుకోమాకండి. దేవుని పిల్లలైన మీరు దేవుడి చేతుల్లో ఉండాలి. దేవుడి పిల్లలైన మీరు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించాలి. దురాత్మలు నడిపించడానికి అవకాశం లేదు. కానీ ఈనాడు చాలా మంది దురాత్మలు నడిపిస్తూ ఉన్నారు. ఆ మధ్యన చర్చి ఎదురుగా ఒక ఆయన చర్చి కట్టేశాడు. ఏందన్నా ఇదన్నా, నాది నాదే, అయింది అన్నాడు. ఏందిదే? నాదే. అప్పుడు నాకు వెంటనే ఎవరే, నీది అయింది, మరి ఏసైదేది? అయింది లేదా? నాదే, అయింది, మరి ఏసైది? అయింది ఎక్కడుంది? అయింది లేదా? ఇవన్నీ దురాత్మలు చేసే పనులివే, దురాత్మ సంబంధమైన పనులివే. అనేక మంది సేవకులను దురాత్మలు నడిపిస్తున్నాయి. ఎందుకంటే సేవకులను దురాత్మలు నడిపిస్తే సేవ అంతా ఏమైపోద్ది? పడైపోద్ది. కాబట్టి ఒక్క దెబ్బకే ఎన్నో పెట్టాలన్నమాట ఈడ. కాబట్టి సేవకులను దురాత్మలు నడిపిస్తున్నాయన్న సంగతి ఆ సేవకులకి తెలియకుండా ఉంది. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి. సౌలు నన్నెవరు నడిపిస్తున్నారు అని తెలుసుకునే లోపలే సౌలు జీవితం చెప్పండి పడైపోయింది. సంసోను నన్నెవరు నడిపిస్తున్నారు అన్న సంగతి గ్రహించుకునే లోపలే సంసోను జీవితం పాడైపోయింది. ఆదాము అవ్వలు నన్నెవరు నడిపిస్తున్నారు అని గ్రహించుకునే లోపలే దేవుడు ఏదైనా తోటలోంచి వాళ్ళనే హరిమేశాడు. ఈరోజు నిన్నెవరు నడిపిస్తున్నారు? నీ జీవితాన్ని ఎవరు చేపట్టుకుని నడిపిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి. దురాత్మల చేత నడిపించబడుతున్నావా? ఇప్పుడే ఆ దురాత్మల నుంచి విడుదల పొందాలి. నీలో ఉన్న అహంకారపు ఆత్మ, నిర్లక్ష్యపు ఆత్మ, తిరుగుబాటు ఆత్మ, అసూయ ఆత్మ, అనుమానపు ఆత్మ, అవిధేయతపు ఆత్మ, అవిశ్వాసము ఆత్మ, ఇటువంటి రకరకాలమైన దురాత్మలు ఇవన్నీ నువ్వు విడిచిపెట్టాలి. వాటిని వదిలించుకోవాలి. రాత్రి పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మన అంశంలో రెండవది శరీరం. రెండవది శరీరానుసార్లు. ఎక్కడ బట్టి శరీరానుసార్లు. శరీరం ఏం చెప్తుంది? తినుమో, త్రాగుమో, సుఖించుమో, సంతోషించు, ఇదే ఎంజాయ్ చేయి. తినుము, తాగుము, సుఖించు, ఇదే ప్రియులారా. శరీరానుసార్లు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. శరీరానుసారులు ఎక్కడ పట్టినా శరీరానుసారులు ఎక్కువైపోయారు, ఆత్మానుసారులు తక్కువైపోయారు. శరీరం చెప్పినట్టే శరీరం ప్రార్థన చేయమంటదా? శరీరం మోకాళ్ళు ఏమంటదా? శరీరం మందిరానికి వెళ్ళమంటదా? శరీరం దేవుడికి విధేయత చూపమంటదా? శరీరం పరిశుద్ధంగా ఉండమంటదా? శరీరం అన్నిట్లో కంట్రోల్ అంటదా? శరీరములో వచ్చే పొంగులు, శరీరములో వచ్చే ఉద్రేకాలు, శరీరములో వచ్చే ఆవేశాలు, శరీరంలో వచ్చే కోరికలు, శరీరములో వచ్చే మార్పులు, శరీరానికి వచ్చే ఆశలు, వీటి చేత దేవుని బిడ్డలు నడిపించబడటం కరెక్టేనా? శరీర సంబంధమైన మనసు మరణం. బైబిల్ చెప్పడం లేదా? ఈ విధంగా శరీర సంబంధంగా మనుషులు ఎంతమంది నడుస్తూ ఉన్నారు. వాళ్ళ శరీరమే వాళ్ళని నడిపిస్తూ ఉంది ప్రియులారా.
చాలా విచారం కదా, చాలా విచారం. మొట్టమొదటిది ఏంటిది? దురాత్మలు వాళ్ళనే నడిపిస్తున్నాయి. రెండవది ఏంటిది? శరీరానుసారులు, వాళ్ళ సొంత శరీరం వాళ్ళని నడిపిస్తూ ఉంది ప్రియులారా, నడిపిస్తూ ఉంది. కాబట్టి రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేని చేత నువ్వు నడిపించబడుతున్నావు? దేని చేత నువ్వు నడిపించబడుతున్నావు? అసలు శరీరాశల చేత అంట మనుషులు నడిపించబడటం కాదు, ఏడ్చబడుతున్నారంట. హల్లెలూయా! ఎంత విచారం అండి. శరీరము చేత అంటే ఏడ్చబడుతున్నారు. ఆ శరీరాశలు వాళ్ళని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాయి. బేగాడు బారేసేది పెన్నా బ్యారేజ్ మీదకి వెళ్ళేది, బేగాడు బారేసేది ఆ పార్కుల్లో అక్కడెక్కడ ఉండేది. ఈ శరీరానుసారులు శరీరము చేత వాళ్ళు ఏం చేస్తున్నారు? నడిపించబడుతున్నారు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేని చేత నడిపించబడుతున్నావు ఒక్కసారి ఆలోచించుకో. ఇక మూడవది డబ్బులు. ఏందమ్మా మూడవది ఏంటి? ధనము. గెహజీ నుంచి గారడి సీమోన్ దాకా. ఎవరమ్మా? గెహజీ నుంచి గాడి సీమోన్ దాకా, ఆకాన్ నుంచి యోధా ఇస్కరియోత్ దాకా, వీళ్ళంతా దేని చేత నడిపించబడ్డారు? డబ్బు చేత కాదా? డబ్బు వాళ్ళను నడిపించలేదా? ప్రవక్తల పాఠశాలలో చేరి, ప్రవక్త కింద శిష్యుడిగా చేరి, ఆ ప్రవక్త తర్వాత ప్రవక్త అవ్వాల్సిన గెహజీ ఏమయ్యాడు? కుష్ఠరోగి అయిపోలేదా? ఎందుకని ఇంత దుస్థితి అతనికి వచ్చింది? డబ్బు అతన్ని పరిగెత్తించలేదా? నాకు తెలిసి బైబిల్లో రథం వెనక పరిగెత్తింది బైబిల్ ఇద్దరే. వాళ్ళెవరు? ఒక అతను గెహజీ, మరొకడు ఫిలిప్పు. రథము వెంట పరిగెత్తి రథానికంటే ముందుకు పోయింది వీళ్ళిద్దరే. కానీ ఒకడు కుష్ఠరోగి అయిపోయాడు, మరొకరు దేవుని గొప్ప దైవజనుడు అయిపోయాడు. హల్లెలూయా! అంటే డబ్బు కోసం డబ్బు చేత నడిపించబడ్డాడు. ఈనాడు కూడా ఎంతమంది ప్రియులరా, డబ్బే ప్రధానంగా, డబ్బే ధ్యేయంగా, డబ్బు కోసమే పనిచేసేటట్టుగా, అన్ని డబ్బులే. డబ్బు కోసం ఏమైనా చేస్తారు ప్రియులరా. దేవుని సేవ కూడా డబ్బులకే. ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉందా? ఇంతకంటే పాపం ఇంకోటి ఉందా? ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉందా? డబ్బు చేత దేవుని బిడ్డలు నడిపించబడొచ్చా? సేవకులు డబ్బు కోసం సేవ చేయొచ్చా? డబ్బు చేత దేవుని బిడ్డలు నడిపించబడటం కరెక్టేనా? ఆనాడు యూదా ఇస్కరియోతు యేసు ప్రభు దగ్గర 3.5 సంవత్సరాలు ఉండి ప్రభు యొక్క అద్భుతాలు సూచక్రియలన్నీ చూసి ప్రభు ప్రేమను పొందుకుని చివరాఖరికి ఆ డబ్బు చేత నడిపించబడి అతను చివరికి ఏమైపోయాడు? ఈనాడు ఎంతమంది ప్రియులారా, డబ్బులు. ఒక్కసారి ఆలోచించండి. చాలా బాధాకరమైన విషయం అండి. యోధా ఇస్కరియోతులోకి ఆ డబ్బు అనే సాతాను, ఆ ధనాపేక్ష ప్రవేశించినప్పుడు అతను పోయి వాళ్లతో బేరాము మాట్లాడుకున్నాడు. ఇదిగో నేను చూపిస్తా, మీరు నాకెంత ఇస్తారని బేరం మాట్లాడుకున్నాడు. యోధా ఇస్కరియోతు బేరం మాట్లాడుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది డబ్బు చేత నడిపించబడుతున్న దేవుని బిడ్డలు ఉన్నారు. ₹1,00,00,000 ముందేసిన చెల్లించని దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా! ఆనాడు ఎలీషా ఇంటి ముందు ఏముంది చెప్పండి? ఎలీషా ఇంటి ముందు ఏమున్నాయి? మణుగులు బంగారం లేదా? మణుగులు వెండి లేదా? నూతన వస్త్రాలు లేవా? ఇవన్నీ నయమాను తేలేదా? ఎలీషా ఇంటి ముందు ఆ బళ్ళని ఆపలేదా? ఏమన్నా ఎలీషా వాటిని పట్టించుకున్నాడా? ఎలీషా లాంటి దైవజనులు నేడు ఉన్నారా? ఎలీషా లాంటి సేవకులు నేడు ఉన్నారా? 1 కాదు 10 కోట్లు ఆడేసిన నా ఎడంకలు చెప్పుకోటాడు బోధని
అనేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఉన్నారు ఎవరైనా? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. డబ్బు చేత నీవు నడిపించబడితే నువ్వు దేవుని బిడ్డవేలా అవుతావు? ఎంతో మంది దేవుని బిడ్డలు డబ్బుల చేత నడిపించబడుతున్నారు. ఈ గొర్రెపిల్ల మహోత్సవాలు 0 బ్యాలెన్స్తో స్టార్ట్ చేసి హై సక్సెస్ఫుల్గా జరగడం 23 సంవత్సరాలుగా నా అనుభవం. హల్లెలూయా చెప్పండి. 0 బ్యాలెన్స్తో, జీరో బ్యాలెన్స్తో స్టార్ట్ చేసి అత్యద్భుతంగా జరగడం నా కళ్ళారా చూసిన అనుభవాలు అనేకం ఉన్నాయి. ప్రతి అక్కర దేవుని మీద ఆధారపడినప్పుడు క్రీస్తు మహదేశ్వరంలో ప్రతి అవసరత తీర్చి అత్యంత ఘనంగా ఆశీర్వాదకరంగా దేవుడు ముగింపునిచ్చిన క్షణాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. ఈరోజు ఎంతమంది డబ్బులు. గారడి సీమోను ఎందుకు బాప్తీసం పొందాడు? గారడి సీమోను ఎందుకు పరిశుద్ధుల్లో కూర్చున్నాడు? గారడి సీమోను ఎందుకు ఆ నాటకం ఆడాడు? కేవలం డబ్బు కోసం కాదా? ఇంతకంటే ఎక్కువ నేను సంపాదించాలి. ఈ మంత్ర విద్యల కంటే పిలుపు ద్వారా జరిగే అద్భుతాలు గొప్పగా ఉన్నాయి. ఆ శక్తి పొందుకుని మళ్ళీ వ్యాపారం మొదలెట్టాలి. ఏం మొదలెట్టాలి? ఆలోచించండి ప్రియులారా. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల సేవలో కోపం ఎప్పుడైనా వచ్చిందా? ఎక్కడైనా వచ్చిందా? కానీ ఒకే ఒక్క చోట వచ్చింది. అదే, నా మందిరాన్ని మీరు వ్యాపార ఇల్లుగా మీరు నా మందిరాన్ని మార్చేశారు అని ఎక్కడ బలలు అక్కడ తోసేసి, ఆ దీర్ఘశాంతుడు, ఆ కరుణామయుడు, కనికర సంపన్నుడు, ప్రేమ పూర్ణుడు ఎక్కడ బలలు అక్కడ తోసేసి వాళ్ళందరినీ నెట్టిపారేసి, నా తండ్రి, నా దేవుని మందిరాన్ని మీరెందుకు ఇట్ట మార్చేసి ఉన్నారు? నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేటి పరిచారకులు ఎలా ఉన్నారు? నేటి సేవా విధానాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ రీతిగా ఉన్నాయి? అందుకనే రాకడ దగ్గర పడింది. హల్లెలూయా. బాగలేదు, పరిస్థితులు బాగలేవు ప్రియులారా. అందం, ఆకర్షణ ఏమండి ఎక్కువైపోయినాయి. సేవ కలుషితమైపోయింది ప్రియులారా. ఆత్మీయత తగ్గిపోయింది. కేవలం డబ్బు, ధనాపేక్ష ఎక్కువైపోయింది ప్రియులారా. హితబోధ వినేవాడు ఒక్కడు కూడా లేడు. హితబోధ చెప్తే వినేవాడు లేడు. దుర్బోధల వైపు మనుషులు మళ్ళుకొనున్నారు. అపవాది చేత పీడించబడుతున్నారు, నడిపించబడుతున్నారు. వాళ్ళ సొంత శరీరంలో వచ్చే ఉద్రేకాల చేత నడిపించబడుతున్నారు. మూడవది, డబ్బు చేత నడిపించబడుతున్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం ప్రియులారా. దానికోసము కొంతమంది అర్రులు చాచి వాళ్ళని వాళ్లే హతమార్చుకున్నారు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నడిపించేది డబ్బా దేవుడా? నిన్ను నడిపించేది దయ్యమా దేవుడా? నిన్ను నడిపించేది నీ శరీరమా దేవుడా? ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించుకో. ఇక 4వది, పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత, అమ్మా, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందరు. చాలు. దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత ఎందరూ నడిపించబడతారో. నీ సొంత ఆలోచనల చేత నీవు నడుస్తా దానికి పరిశుద్ధాత్మని రంగు పొలవుతున్నారేంటి? అంటే దేవుణ్ణి కూడా మీరు వాడుకుంటారా? దేవుణ్ణి కూడా మీ యొక్క అవసరాల్లో, అక్కరల్లో మీరు వాడేసుకుంటారా? మీ సొంత ఆలోచనల చేత, మీ సొంత తలంపుల చేత, మీ శారీరక ఉద్రేకాల చేత, మీ ధనాపేక్ష చేత, దురాత్మల చేత మీరు నడిపించబడతా
మేము దేవుని చేత నడిపించబడుతున్నామని పైకి చెప్తున్నారు ఎందుకు? ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవునికి కుమారులై ఉంటారు, కుమార్తెలై ఉంటారు. నువ్వు దేవుడికి కుమారుడిగా కుమార్తెగా ఉండాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ నిన్ను నడిపించాలి. పౌలు గారి సేవా పరిచర్యని మీరు చదువుకోండి. దేవుని ఆత్మ చేత వెళ్ళితిమి రాయలేదా? దేవుని ఆత్మ చేత అక్కడికి వెళ్ళితిమి, దేవుని ఆత్మ చేత ఇక్కడికి వెళ్ళితిమి. అపోస్తలుల పరిచర్య విధానం మీరు చదవలేదా? దేవుని ఆత్మ చేతనే మేము వెళ్ళాము అంటే వాళ్ళు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారు. మరి ఈనాడు దేవుని ఆత్మ చేత వెళ్తున్నారా? పరిశుద్ధాత్మ మిమ్మల్ని అక్కడికి వెళ్ళమనిందా? పరిశుద్ధాత్మ ఈ పని మిమ్మల్ని చేయమన్నాడా? పరిశుద్ధాత్మ నిజంగా మిమ్మల్ని నడిపిస్తున్నాడా? మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ అబద్ధాల మోసాల కోసం పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాడేసుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాడుకుంటే మహా పాపం అని, అది మహా పాతకం అని మీకు తెలియదా? క్షమించరాని నేరం అని మీకు తెలియదా? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈరోజు మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలని ప్రభు పేట నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే నా స్వీయ అనుభవంలో ఎంతో మందిని నేను చూస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ గొర్రెపిల్ల మహోత్సవాల్లో స్పెషల్ సబ్జెక్ట్స్ని డీల్ చేసి మేము మాట్లాడుతుంటాం. అవన్నీ దేవుని ఆలోచనతోనే. ఈరోజు ఈ ఆలోచన దేవుడిచ్చిందే. ఎందుకంటే నేటి దినాల్లో ఒక్కసారి మీరు గమనించండి. మీరేదో కింద కూర్చున్నారు, మేము పైన కూర్చున్నాం, మీకంటే పెద్దోళ్ళమని కాదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని బిడ్డలు దేని చేత నడిపించబడుతున్నారు? అహంకారం అని ఆత్మచేత నడిపించబడటంలే, అసూయని ఆత్మచేత నడిపించబడటంలే, కుట్రలు కుతంత్రాలతో నడిపించబడటంలే, పగలు ప్రతీకారాలతో నడిపించబడటం లేదా? మోసం, అక్రమం, అన్యాయంతో దేవుని బిడ్డలు నడిపించబడటంలే, అబద్ధాలతో మనుషులు నడిపించబడటం లేదా? నిర్లక్ష్యం, అనుమానం, అవిశ్వాసం, అవిధేయత, లెక్కలేనితనం, ఇటువంటి దురాత్మల చేత మనుషులు నడిపించబడటం లేదా? శరీరంలో వచ్చే ఉద్రేకాలు, ఆవేశాలు, ఆశలు, కోరికలు, ఇటువంటి వాటి చేత దేవుని బిడ్డలు నడిపించబడటం లేదా? వీటన్నిటి చేత నీవు నడిపించబడి ఆ తర్వాత నీ జీవితం శ్రమల పాలైపోయి, వినాలి ఆ మధ్యన ఒక ఆమె అడిగింది, పాస్టర్ గారు నాకెందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు? అమ్మా, ఇవన్నీ నువ్వు చేసినప్పుడు ఇవన్నీ దేవుని ఆత్మచేత నడిపించబడే నువ్వు చేసావా? అప్పుడు నీ శరీరంలో ఉద్రేకాలు, ఆవేశాలు, కోరికలు, ఏవేవో నీ సొంత ఆలోచనలు, దురాత్మ చెప్పే ఆలోచనల చేత నువ్వు నడిపించబడ్డావు. ఇప్పుడు శ్రమల పాలైపోయినావు. దేవుడు ఎందుకు నాకు ఇట్ట అనుమతి ఇచ్చాడు అంటున్నావు. న్యాయమేనా? న్యాయమేనా? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీరు ఎందరూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వాళ్ళ జీవితం పచ్చిక బయళ్లలోకి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పచ్చిక బయలు ఎక్కడో విన్నట్టుంది కదా ఇది. యెహోవా నా కాపరే, ఆయనను ఎక్కడ నడిపిస్తాడు? పచ్చిక బయళ్ళు అంటే ఒక బరిదోడ నోరు తెరిచి గడ్డిన అటంటే నోటి నిండా గడ్డి అండి. నోటి నిండా చూడండి ప్రియుల, అడవుల్లో కొన్ని ఎడారి ప్రాంతాల్లో చిన్న అంత మొలకని అది నోరు తెరిచి ఆ మొలకను అది కొరుక్కుంటది. ఆ మొలక దాని నోట్లో ఏ మొలక వస్తుందండి? యేసు ప్రభు అంట, ఆయన పరిశుద్ధాత్మ దేవుని చేత ఎవరు నడిపించుకుంటారో వాళ్ళకి పచ్చిక బయళ్లలోకి వారిని నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. అంటే సమృద్ధిలోనికి,
సంతోషములోనికి, క్షేమములోనికి, ఆనందములోనికి, ఆశీర్వాదములోనికి, దీవెనలోనికి. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అందుకనే పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడాలంటే నీవేం చేయాలి? ఆ పరిశుద్ధాత్మకి నిన్ను నీవు అప్పగించుకోవాలండి. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నా, నన్ను నడిపించు, నా చేయి పట్టుకుని నన్ను నడిపించు. నా శరీర కోరికలు కాదు, నా శరీరంలో వచ్చే ఆశల చేత నేను నడిపించబట్టం కాదు, లోక సంబంధమైన దురాత్మల చేత నడిపించబట్టం కానే కాదు. అయ్యా, ఇక మీదట నీ ఆత్మ చేత నేను నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత నేను నడిపించబడాలి అని నిన్ను నీవు దేవుని ఆత్మకు అప్పగించుకుంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికంటే పచ్చిక బయళ్ళలోకి, ఎక్కడికంటే జీవజల ఓటల యొద్దకు. హల్లు చెప్పండి, జీవజల ఓటల యొద్దకి, జీవజల ఓటల యొద్దకి ఆయన నిన్ను నన్ను నడిపిస్తాడు ప్రియులారా. కాబట్టి మనమందరం దేవుని బిడ్డలం అండి. దేవుని బిడ్డలేందండి దరిద్రంగా దయ్యము చేత నడిపించబడేది, ఆ దయ్యం చెప్పినట్టు ఆడేది, ఆ దయ్యము చెప్పిన పాపాలన్నీ మనం చేసేది, ఆ దయ్యం ఆలోచనలతో ఉండేది. ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకనే మనమందరం పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి తీర్మానం మనం చేద్దాం. ఈ యొక్క మొదటి రోజున మనం అందరం తీర్మానం చేద్దాం. దేవా, నన్ను నడిపించమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. ఈ సమయంలో మనం దేవునికి అప్పగించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. దయగల దేవా నీకు స్తోత్రం, కృపగల దేవా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఈ రాత్రి దేవుడు మీతో సూటిగా మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ ఆత్మచేత నడిపించబడుతున్నారు? ఎవరు మిమ్ములను నడిపిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరు మిమ్ములను నడిపిస్తున్నారు? దురాత్మలు మిమ్ములను నడిపిస్తున్నాయా? ఆ దురాత్మ అతన్ని పట్టినప్పుడెల్లా ఆ దురాత్మ అతనిని అగ్నిలోకి, నీళ్లలోకి పడవేయటానికి చూస్తూ ఉంది. ఈనాడు అనేకమైన దురాత్మలు మనుషుల్ని పాపములోకి, అపవిత్రతలోకి నెట్టివేస్తున్నాయి. ఈరోజు నీ జీవితం దురాత్మ చేత నడిపించబడుతుందా? దురాత్మల్ని నడిపిస్తున్నాయా? దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా? ఒకసారి పరిశీలించుకోండి. దురాత్మల చేత నడిపించబడుతూ, దురాత్మలంటే ఏదో దురాత్మ పట్టడం, గిలగిల కొట్టుకోవడం, కింద పట్టడం కాదండి. అహంకారం అనేది దురాత్మ, అసూయ అనేది దురాత్మ, అవిధేయత అనేది దురాత్మ, నిర్లక్ష్యం అనేది దురాత్మ, తిరుగుబాటు అనేది దురాత్మ, అశ్రద్ధ అనేది దురాత్మ, సోమరితనం అనేది దురాత్మ, అపవిత్రమైన జీవితం అనేది దురాత్మ. ఈ భయంకరమైన దురాత్మల చేత మనుషులు పీడించబడుతున్నారు, నడిపించబడుతున్నారు. అయ్యో ఎంత విచారం! ఎంతో మందిని ఆ దురాత్మలు నడిపించినాయి ప్రియులారా, నడిపించినాయి. ఈ రోజు కూడా ఎంతో మందిని నడిపిస్తా ఉన్నారు. ఒకవేళ నువ్వు ఈ రాత్రి ఆ దురాత్మ చేతిలో నువ్వు నడిపించబడుతుంటే ఇప్పుడే విడుదల పొందుకో, ఇప్పుడే విడుదల పొందుకో. పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నీవు సమర్పించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
ఓ దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంతమంది శరీర సంబంధంగా నడిపించబడుతున్నారు. కామ విలాపముల చేత వాళ్ళను వాళ్లే రెచ్చగొట్టుకుని బతుకుతా ఉన్నారు. ఎంతమంది శరీర సంబంధంగా జీవితాల్ని నడిపించుకుంటున్నారు. ఈ రాత్రి నీ జీవితం శరీర సంబంధంగా నడుస్తుందా? ప్రియ దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన మనస్సు మరణమని గుర్తుపెట్టుకో. శరీర కార్యాలు ఏవనగా కాముకత్వము, అపవిత్రత, అక్కడ అనేకమైన రాయబడి ఉన్నాయి. ఇటువంటి శరీర కార్యముల చేత నీ జీవితం నడిపించబడుతుందేమో. విడిచిపెట్టు. ధనాపేక్ష చేత నీవు నడిపించబడుతున్నావేమో. ఎంతమంది ప్రియులారా, ఎంతమంది పరిశుద్ధ గ్రంథంలో ధనాపేక్షకు లోనైపోయి ధనాపేక్ష చేత నడిపించబడి, ఓ డబ్బు 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 డబ్బు, పాపిష్టి డబ్బు, పనికి మాలిన డబ్బు, అది ఆ డబ్బు కోసం మనుషులు పరిగెత్తుతా ఉన్నారు. డబ్బే జీవితంగా, డబ్బు కోసమే సమస్తం అన్నట్టుగా మనుషులు బతుకుతున్నారు. విచారం, విచారం, విచారం ప్రియులారా. ఈ లోకంలోకి మనం ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుపోలేమో. డబ్బు నిన్ను నడిపించకూడదు. దేవుని ఆత్మ నిన్ను నడిపించాలి. ఈనాడు సేవ కూడా డబ్బే అయిపోయింది. డబ్బులే. విచారం ప్రియులారా. అందుకే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఈ సంఘాలన్నీ జాతీయం చేసేయాలి. భూమి మీద ఉన్న సంఘాలన్నీ జాతీయం చేయాలి. అప్పుడెప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం భూములన్నీ జాతీయం చేసింది. అప్పుడు 1000 ఎకరాలన్నీ కూడా ప్రభుత్వం కిందకి వెళ్ళిపోయినాయి. అప్పుడు ప్రభుత్వం వాటిని పేదలకు పంచింది. దట్ ఈస్ ఇందిరమ్మ ప్రభుత్వం. నేడు సంఘాలన్నీ కూడా జాతీయం చేస్తే ఆ డబ్బులన్నీ కూడా క్రైస్తవ సేవకు ఉపయోగపడతాయి. నీది నాదనే భ్రష్టత్వం పోతది. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, నా గుండెల్లో ఉన్న మంట మీకు నేను బోధించాను. దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని మీతో పంచుకున్నాను. నువ్వు ఏ దురాత్మ చేత నడిపించబడుతున్నావో, సక్రంగా మందిరానికి రాలేవు, వచ్చిన ఆలస్యంగా వస్తావు, వాక్యానికి లోబడవు, దేవుని వాక్యానికి విధేయత చూపవు, ఉపదేశ క్రమాన్ని పట్టించుకోవు, దేవుణ్ణి ప్రేమించవు. ఏం చేయవు నువ్వు ఏ దురాత్మ చేత నడిపించబడుతున్నావు? ఏ దురాత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావు? కూర్చుంటే అబద్ధం, లేస్తే అబద్ధం, అబద్ధాన్ని భుజానేసుకుని ఇంటింటికి తిరుగుతున్నావు. అబద్ధాన్ని మోసుకుని ప్రచారం చేస్తున్నావు. నువ్వు ఏ దురాత్మ చేత నడిపించబడుతున్నావు? ఏ దురాత్మల చేత మీరు నడిపించబడుతున్నారు? శరీర సంబంధంగా మీరు నడిపించబడుతున్నారా? డబ్బు చేత నడిపించబడుతున్నారా? దేవుని తీర్పు దగ్గరలో ఉంది. దేవుని యొక్క ధవళ సింహాసనము తీర్పు తప్పదు. న్యాయమైన తీర్పు. ఆయన త్రాసు మోసం లేదు. ఆయన త్రాసులో ఎటువంటి అన్యాయం లేదు. నిన్ను నన్ను తూసే రోజు ఒక రోజు ఉంది. నువ్వు ఏ ఆత్మచేత నడిపించబడుతున్నావు పరిశీలించుకోవాలి. ఏదో వచ్చాం వెళ్ళిపోయామంటే కాదు ఇది. సరదాకి కాలక్షేపానికి టైం పాస్ కి పెట్టే సభ కాదు ఇది. ఎంతో భారంతో బాధ్యతతో కడుపు కట్టుకుని చేసే సేవ ఇది. అందుకే మేము మీకు బోధిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారు?
దురాత్మ చేత నడిపించబడుతున్నారా? శరీర సంబంధమైన ఉద్రేకాల చేత, స్వార్థ ప్రయోజనాల చేత నడిపించబడుతున్నారా? డబ్బు చేత నడిపించబడుతున్నారా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారా? నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకో. నీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకో. దేవుడికి సమాధానం చెప్పు. నువ్వు దేని చేత నడిపించబడుతున్నావో సమాధానం చెప్పు. చెప్పకుండా ఈ గ్రౌండ్ వదిలి వెళ్ళొద్దు. నువ్వు దేని చేత నడిపించబడుతున్నావో చెప్పు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు సమస్తం చూస్తా ఉన్నాడు, గమనిస్తా ఉన్నాడు. ఇప్పటికైనా మీరు దేవుని వైపు తిరగండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి తీర్మానం చేసుకోండి. మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, సమర్పించుకోండి. పరిశుద్ధాత్మ దేవా, ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఐ సబ్మిట్ మై సెల్ఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. మీ చేతులకి నా జీవితాన్ని నేను అప్పగిస్తున్నానయ్యా. మీ చేతులకి నా బ్రతుకుని నేను అప్పగిస్తున్నానయ్యా. ఇక నా జీవితం మీద నాకు అధికారం లేదు. నా జీవితం మీద నాకు ఎలాంటి పెత్తనం లేదు. నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను. మీరు నడిపించండి, మీరు నడిపించండి. నా జీవితాన్ని మీరు నడిపించండి. నా సేవను మీరు నడిపించండి. నా కుటుంబాన్ని మీరు నడిపించండి. పరిశుద్ధాత్మకి మీ జీవితాలను అప్పగించుకోండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పచ్చిక బయళ్లలోకి, జీవజల ఓటల యొద్దకి నడిపించి మీ జీవితాల్ని సంతోషభరితంగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కృపగలిగిన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో ఈ మాటలు విన్న బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. అవునయ్యా, ఈనాడు ఎంతో మంది తెలియక, గ్రహింపు లేక, అట్టి జ్ఞానం లేక మనుషులు దురాత్మల చేత నడిపించబడుతూ మేము దేవుని చేత నడిపించబడుతున్నామని భ్రమలో ఉన్నారు. ఎంతో మంది శరీర ఉద్రేకాలు, శరీర కోరికల చేత, శరీర ఆశల చేత ఈడ్చబడుతూ దేవునిలో ఉన్నామని, దేవుని చేత నడిపించబడుతున్నామని భ్రమలో ఉన్నారు. ఎంతో మంది డబ్బు చేత నడిపించబడుతూ దొంగ లెక్కలు రాస్తూ, దొంగ మాటలు చెబుతూ, దొంగ పనులన్నీ చేస్తూ, అబద్ధాల మోసాలన్నీ చేస్తూ డబ్బు కోసం, ఆ డబ్బు చేత నడిపించబడుతూ మేము దేవుని చేత నడిపించబడుతున్నామని భ్రమలో ఉన్నారు. ఈ రాత్రి సూటిగా మాట్లాడినందుకు నీకు వందనాలు. మా అందరితో సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు. పరిశుద్ధాత్మ చేత మేము నడిపించబడాలని, ఇట్టి దరిద్రమైన కార్యాలన్నీ విడిచిపెట్టి ఈ పనికిమాలిన ఆత్మల చేత, దురాత్మల చేత మేము నడిపించబడకుండా ఇది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడే కృప మాకందరికీ కలుగ చేయమని కృతజ్ఞతలు మీకు చెప్తూ యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం కూర్చోండి. ఒక్క నిమిషం, ప్లీజ్ బీ సీటెడ్. ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం. ఈ సమయంలో పాస్టమ్ గారికి ఈ సమయాన్ని నేను అప్పగిస్తాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. చక్కగా దేవుని యొక్క వాక్యమును విని ఉన్నారు. ఆ రీతిగా మనము జీవించి ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రియులరా, బ్రదర్ శ్యామ్ రెండవ నంబరు పాట పాడుతూ ఉన్నప్పుడు కానుకలు ఎత్తబడతాయి. ప్రియులారా, దయచేసి మీరందరూ కూడా సిద్ధపడండి. బ్రదర్ శ్యామ్ వచ్చి పాట పాడుతూ ఉండగా కానుకలు పట్టబడతాయి. పాట పాడుతూ ఉంటుండగా పరిచయ కొరకు హృదయపూర్వకమైన కానుకలను ప్రభు పరిచయ కొరకు సమర్పిద్దాం.
కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా. కలవరాల మధ్యలో కన్నీటిలోయలో కలత చెందిన నా హృదయమును, కలవరాల మధ్యలో కన్నీటిలోయలో కలత చెందిన నా హృదయమును, కనుమరుగైన నా బ్రతుకును, కనుమరుగైన నా బ్రతుకును కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా. దయచేసి అందరం రెండోసారి కలిసి పాడదాం ఈ పాట. ఆమేన్. నీ కృపతో నీ దయతో కలుగ చేసుకో, నీ కృంగిన సమయములో కలుగ చేసుకో, నీ కృపతో నీ దయతో కలుగ చేసుకో, నీ కృంగిన సమయములో కలుగ చేసుకో, నా కష్టకాలములో కలుగ చేసుకో, నా కష్టకాలములో కలుగ చేసుకో, ఈ దీనుని పక్షముగా కలుగ చేసుకో, ఈ దీనుని పక్షముగా కలుగ చేసుకో, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా. నా తలపు ప్రతి మలుపులో కలుగ చేసుకో, నా గెలుపుకు ప్రతినిధిగా కలుగ చేసుకో, నా తలపు ప్రతి మలుపులో కలుగ చేసుకో, నా గెలుపుకు ప్రతినిధిగా కలుగ చేసుకో, నా జీవన గమనములో కలుగ చేసుకో, నా జీవన గమనములో కలుగ చేసుకో, నా జీవన దాతనివే కలుగ చేసుకో, నా జీవన దాతనివే కలుగ చేసుకో, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా.
వ్యాధిలో నా బాధలు కలుగ చేసుకో, నా శోధన వేదన కలుగ చేసుకో. నా వ్యాధిలో నా బాధలు కలుగ చేసుకో, నా శోధన వేదన కలుగ చేసుకో. నా దుఃఖ సమయములో కలుగ చేసుకో, నా దుఃఖ సమయములో కలుగ చేసుకో. నా ఒంటరి బ్రతుకులో కలుగ చేసుకో, నా ఒంటరి బ్రతుకులో కలుగ చేసుకో, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా. కలవరాల మధ్యలో కన్నీటి లోయలో కలత చెందిన నా హృదయమును, కలవరాల మధ్యలో కన్నీటి లోయలో కలత చెందిన నా హృదయమును, కనుమరుగైన నా బ్రతుకును, కనుమరుగైన నా బ్రతుకును కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా, కలుగ చేసుకో యేసయ్యా, నీవు కలుగ చేసుకో యేసయ్యా. దేవునికి మహిమ కలుగును. బ్రదర్ థ్యాంక్ యూ. మరి ఎత్తబడిన కానుకల నిమిత్తము మన మధ్యలో సాధు సుందర్ సింగయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కానుకల కోసం మాత్రం ప్రార్థించుకుందామండి. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడు ఒక దేవా, సకల శరీర ఆత్మలకు దేవుడవైన యెహోవా, ప్రేమస్వరూపి, నీతిమంతుడా, జీవమును క్షమాపణయు పరిశుద్ధతయు విశ్వాసమును విడుదలను అనుగ్రహించినటువంటి తండ్రి, ఈ రాత్రి జాములో నీ సత్యము బయలుదేరినప్పుడు వినుచున్నటువంటి మాలో వెలుగు పుట్టుచున్నది. అట్టి వెలుగును బట్టి, ఆ వెలుగు యేసుక్రీస్తును నామమును బట్టి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. వ్యయ ప్రయాసలకు వచ్చి తమ సమయమును మీ సన్నిధికి తెచ్చుకొని దూరము నుంచి సమీపము నుంచి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీ కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం. జీవవాక్యము వారి హృదయములో ప్రవశించుటకు మీరు ఏర్పాటు చేసినటువంటి మంచి సమయము కొరకై మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ ఆత్మచేత నింపబడినటువంటి నీ దాసుని యొక్క నోట నుండి మీరు నింపినటువంటి ప్రతి వాక్కును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. పరలోకము నుండి నీవు చూస్తున్నటువంటి నీ చూపులన్నిటిని బట్టి, నీ యొక్క కన్నులు సంచారము చేయుచుండగా మేమందరం కూడా నీ ఎదుట కనపడుచు ఉండుటను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యం మమ్మల్ని విడిపించినప్పుడు నిర్దోషులముగాను నిష్కళంకలముగాను పవిత్రతతోనూ పరిశుద్ధత నింపబడినటువంటి వారముగా ఉండవలనని, మీ ఎదుట మచ్చ మడత డాగు లేనటువంటి కన్యకగా మీరు చూచి ఆనందిస్తూ మమ్ములను నిశ్చితార్థము చేసుకుని వివాహము చేసుకున్నట్టుకు ఇష్టపడినటువంటి శుభప్రదమైన కన్యకగా ఉండుటకు మీరు మమ్మల్ని అందరినీ కూడా పిలుచుకొని వచ్చారు. మీకు స్తోత్రములు. నీ యొక్క పనిని ప్రేమించి నీ రాజ్యమునకు దర్శనము కలిగినటువంటి వారై ఆ దర్శనము స్థిరపడవలనని, అది విశాలపరచబడవలనని
నీవు ప్రేమతో ఇచ్చినటువంటి సమృద్ధిలో నుంచి ప్రతి బిడ్డ తమ చేయి చాచి నీకు ఇచ్చిన ప్రతి కానుకను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. దానిని సంపూర్ణపరచునటువంటి తండ్రివి, దీవించి ఆశీర్వదించి విస్తరింపచేయు తండ్రివని విశ్వాసంతో ఉండి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ఆరంభము నుండి ఈ ముగింపు వరకు మీరు దయచేసినటువంటి సమస్తమైన బలము కొరకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఏ దాసుని పూనుకొని చేయించావో అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీవు తోడుగా ఉండి నడిపించిన విధానం అంతటి కొరకు స్తుతి వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ పరలోక రాజ్యము కొరకు, పరలోకపు నిత్యత్వము కొరకు మీ చేతులకు అప్పగించుకొని మాకు తండ్రియు, మాకు దేవుడును, రక్షకుడును, విశ్వాసమునకు కర్త, జీవమునకు దాత అయిన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థన చేసి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరు లేచి నిలబడినట్లయితే మనం ఆశీర్వాదంతో కూడిక మనము ముగించుకుందాం. ప్రియులారా, రేపటి దినం ఇంకా త్వరగా ప్రారంభించబడుతుంది. ఈరోజు కొంచెం ఫస్ట్ డే కాబట్టి కొంచెం 10 నిమిషాలు ఆలస్యమైంది. రేపు ఇంకా 10కే క్లోజ్ చేయటానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. కళ్ళు మూసుకోండి. ఆశీర్వాదంతో ఈ కూడిక మనము ముగించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి నోవా పాస్టర్ గారు ఈ యొక్క ఆశీర్వాదాన్ని అందిస్తారు. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదము, కాపుదల చేరువచ్చిన మనందరికీ, అలాగుననే అగపే గాస్పెల్ మినిస్ట్రీస్కును దాని వ్యవస్థాపకులుగా నడిపిస్తున్న సేవకుల వారి కుటుంబానికి సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. మీకు అందరికీ భోజనం సిద్ధపరచబడి ఉంది. కొంచెం ఆ మార్గంలో అటు వెళ్తే మీకు అందరికీ భోజనం ఉంది. మీరు అందరూ కూడా భోజనం చేసుకొని తృప్తిగా అప్పుడు మీరు వెళ్ళండి. అందరూ భోజనం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. రేపటి దినాన్న ఒక్కొక్కరు ఇంకొకరిని మీరు తీసుకురావటానికి ప్రయత్నం చేయండి. రేపు ఎల్లుండి కూడా బలమైన వర్తమానాలు ఉన్నాయి కాబట్టి అనేకులు మీరు తీసుకురండి. ఈ యొక్క సత్యవాక్యాన్ని అనేకులు వినేదానికి మీరు కూడా ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ఆపయ్యా అందరూ వెళ్ళిపోయాక